అన్నమయ్య జిల్లా మొలకల చెరువు దగ్గర కల్తీ మద్యం ఫ్యాక్టరీలో కోట్లాది విలువ చేసే కల్తీ మద్యం దొరకడం, అన్ని బ్రాండ్లకు సంబంధించి మద్యం దొరకడం, అక్కడ పనిచేస్తున్నటువంటి కూలీలందరూ కూడా పట్టుబడడం, దీనికి టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఇది జరగడం, ఇదంతా కూడా జనార్దన్ రావు అనే ముఖ్యమైనటువంటి టీడీపీ పార్టీకి ముఖ్యమైనటువంటి వ్యక్తి, అతను ద్వారా ఇది రాష్ట్రమంతా కూడా సప్లై చేస్తున్నట్లుగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కానీ ఏలూరులో కానీ అక్కడ మద్యం పట్టుబడడం కూడా జరిగింది. మరి ఇప్పుడు నిన్నటి నుంచి మరి వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి దీంట్లో భాగస్వామ్యుడు జోగి రమేష్ గారు అని చెప్పేసి అతని ద్వారా చెప్పించడం చూస్తూ ఉంటే, జనార్దన్ రావుతో చెప్పిస్తూ ఉంటే, నిజంగా ఈ ప్రభుత్వం ఈ కేసును ఈ ప్రభుత్వానికి వచ్చిన చెడ్డ పేరును తనపై నుంచి తొలగించుకునేదానికి, ఇతరులపై ఎత్తివేసేదానికోసం అని చెప్పేసి ఈరోజు టీడీపీలోని ముఖ్య నేతలందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి అదేవిధంగా జనార్దన్ రావు అక్కడ ఆఫ్రికాకు పోయి వచ్చేటప్పుడు తన ఫోన్ పోయిందని చెప్పేసి పోలీసులకు చెప్పడం, నిజంగా ఇదంతా చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ఆ ఫోన్ బయటపడితే, దాంట్లో ఉన్న నెంబర్లు బయటపడితే మనకు టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతల బండారం అంతా బయటపడుతుందని చెప్పేసి ఫోన్ లేదు, ఆఫ్రికాలోనే పోయిందని చెప్పి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. మరి అదే కాకుండా మొన్నటి రోజు నెల్లూరులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ఎవరైనా సరే రాష్ట్రంలో కల్తీ మద్యం తయారు చేసినా అమ్మినా కూడా వారికి అదే చివరి రోజు అని చెప్పి చెప్పడం చూస్తూ ఉంటే దయాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది తప్ప అది నిజంగా సాధ్యమవుతుందా? ఇప్పుడు మీరు పట్టుకున్నటువంటి వారికి ఇప్పుడు కోట్లాది మంది ప్రజలు ఈరోజు ఈ మద్యం వల్ల, స్పిరిట్ వల్ల ఎంతమంది ఆరోగ్యం చెడిపోతుంది, ఎంతవరకు ప్రబలింది, ఎంతవరకు పోయింది అనేది ఈరోజు ఆందోళన కలిగిస్తూ ఉంది. కాబట్టి దీనికి మీ ప్రభుత్వానికి మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా సిబిఐ చేత చేపించేదానికి మీకేమి భయం అని చెప్పేసి కూడా వైఎస్ఆర్ పార్టీ అడుగుతూ ఉంది, మా నాయకుడు అడుగుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది సిబిఐ చేతనే ఎంక్వైరీ చేయాలి. సిట్ అంటే కూర్చోలేమని చెప్పి మీరు చెప్పినా మీ అధికారులే చేస్తారు. కానీ దీనికి ప్రధానమైనటువంటి దోషులు ఎవరైనా ఉన్నా కూడా వారు తప్పించుకునే పరిస్థితి ఉంటుంది. కేవలం అమాయకులపైన కేసులు పెట్టి చేతులు దులుపుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి అనేక దాంట్ల మీద సిట్లు వేశారు, కాలయాపనలు తప్ప ఒరిగింది ఏమీ లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం పైన విశ్వాసం కోల్పోతున్న తరుణంలో ఈ విధంగా జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ పరిస్థితి ఈ విధంగా కల్తీ మద్యాన్ని వల్ల ఈరోజు దాదాపు బెల్ట్ షాపులు 7,500 బెల్ట్ షాపులు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ప్రతి సందుకు గొంతుకు. మరి అదే కాకుండా గ్రామాల్లో ప్రైవేట్ టెండర్లు వేసి వాళ్ళకు బెల్ట్ షాపులు ఇచ్చేదానికి కూడా 4 లక్షలు 10 లక్షల నుంచి కూడా వాళ్ళు సేకరిస్తున్నారంటే ఇది ఎంతవరకు పోతా ఉంది. మన ఈ మధ్య డాక్రా మహిళలు కూడా అనడం జరిగింది, అంతకుముందు తండ్రులే తాగుతూ ఉన్నారు, ఇప్పుడు పిల్లలు కూడా తాగుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ తాగు బోతులు అనుకోవచ్చు, లేకపోతే తాగేవారి గురించి ఎక్కువ పర్సెంటేజ్ పెరిగిపోతూ ఉంది. కానీ సంపద సృష్టిస్తామంటే సంపద సృష్టించడం కాదు, తాగుబోతులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఇంకోటి కాదు. ఇది మహిళలు దీనిపైన వాళ్ళు కూడా తొందరలోనే స్పందించి ఈ ఉద్యమ రూపంలో ఈ బెల్ట్ షాపులన్నీ కూడా లేకుండా చేస్తారనేది ప్రజల్లో కలుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బెల్ట్ షాపులన్నీ రద్దు చేయాలి. ఈ లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేరు బయటికి రావాలంటే ఖచ్చితంగా సిబిఐ చేత ఎంక్వైరీ చేపిస్తేనే ఇది జరిగేదని చెప్పేసి కూడా ఒక నమ్మకం ప్రజల్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అది సిబిఐతోనే ఎంక్వైరీ చేపించాలని చెప్పేసి. మరొకటి, రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ ఉన్నాయి, ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా దీన్ని విమర్శించడం కానీ, సిబిఐకి ఇవ్వడం కానీ, ధర్నాలు చేయడం కానీ ప్రతిపక్షాలు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి దీన్ని అందరూ కూడా దీన్ని సమైక్యంగా, ఇది ఒక ప్రజల ఆరోగ్యాన్ని
తాగుబోయే వారి ఆరోగ్యం క్షీణించే పరిస్థితి, విషం తాగుతూ ఉన్నారు, స్పిరిట్ వల్ల పేగులు లోపల చెడిపోతాయి, వాళ్ళు అర్ధాయుషుగానే చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టేసి దీన్ని కఠిన చర్యలు తీసుకొని సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మాజీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు నాగార్జున రెడ్డిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.